everyone, welcome to ETX. స్టోరీ రెడీ, దర్శకుడు రెడీ, డబ్బులు పెట్టే నిర్మాత కూడా రెడీ. కానీ ఏం చేస్తాం, కథలో కనిపించడానికి హీరోనే కరువయ్యాడు పాపం. ఇప్పుడు బోయపాటి పరిస్థితి ఇదే. స్కంద లాంటి ఫ్లాప్ తర్వాత కూడా గీతా ఆర్ట్స్ లో ఛాన్స్ అందుకున్నారు బోయపాటి. కానీ ఈయనకు నిర్మాత దొరికినంత ఈజీగా హీరో దొరకట్లేదు. ఇంతకీ బోయపాటి నెక్స్ట్ హీరో ఎవరు? ఇదే వాటి ఎక్స్క్లూజివ్ స్టోరీ. సాధారణంగా ఓ ఫ్లాప్ ఇస్తే ఆ దర్శకుడి వైపు వెళ్లడానికి ఆలోచిస్తూ ఉంటారు నిర్మాతలు. కానీ బోయపాటి మాత్రం స్కంద తర్వాత అప్పుడే గీతా ఆర్ట్స్ లో అల్లు అరవింద్ ఒప్పించారు. ఆయన ఒప్పించడం అంటే మామూలు విషయం కాదు. కానీ బోయపాటి కథలో నటించడానికి హీరో కరువయ్యారిప్పుడు. బిజీ హీరోల్ని నమ్ముకొని తాను ఖాళీ అయిపోయారు బోయపాటి. గీతా ఆర్ట్స్ లో బోయపాటి శ్రీను సినిమా అనగానే అందరూ ముందుగా అల్లు అర్జున్ కోసమే అనుకున్నారు. కానీ బన్నీతో సినిమా అంటే బోయపాటి కనీసం మరో 3 ఏళ్లు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే పుష్ప 2తో పాటు 3 కూడా ఉండేలా కనిపిస్తోంది ఇప్పుడు. అలాగే అట్లీ ప్రాజెక్ట్ లాక్ అయింది. ఇవన్నీ అవ్వాలంటే కనీసం 2 నుంచి 3 ఏళ్లైనా పడుతుంది. బన్నీ కాకపోయినా బాలయ్య ఉన్నాడుగా, బోయపాటంటే వెంటనే ఓకే చెప్తారులే అనుకున్నారు. కానీ అఖండ 2ను తన రెండో కూతురు తేజస్విని బ్యానర్ లో చేయాలనుకుంటున్నారు బాలయ్య. అందుకే గీతా ఆర్ట్స్ లో ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ అయ్యే అవకాశాలు తక్కువ. దానికి తోడు బాబీ తర్వాత హరీష్ శంకర్ సినిమాను లైన్ లో పెడుతున్నారు బాలయ్య. దాంతో బోయపాటికి ఎదురుచూపులే మిగిలాయి. బన్నీ బాలయ్య కుదరకపోవడంతో విజయ్ దేవరకొండ వైపు చూస్తున్నారు బోయపాటి. ఈ వారమే విజయ్ ను కలిసి నెరేషన్ ఇవ్వనున్నారీయన. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ తో పాటు గౌతమ్ తిన్ననూరి సినిమాలు చేస్తున్నారు విజయ్. ఒకవేళ బోయపాటి సినిమా వర్కౌట్ అయినా గౌతమ్ తర్వాతే ఉండే అవకాశాలున్నాయి. మొత్తానికి కథ రెడీగా ఉన్నా హీరోలు లేక ఖాళీగా ఉండిపోయారు బోయపాటి శ్రీను. నేను కన్ఫ్యూజ్ చేయడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవ్వడూ కన్ఫ్యూజ్ చేయలేడు అంటున్నారు నాని. ఏడాదికి హాయిగా 2 సినిమాలు చేస్తున్న హీరోను పట్టుకొని అదేంటి అలా అంటారు అనుకోవచ్చు. కానీ ఏం చేస్తాం, ఈయన తీరు ఇలాగే ఉంది. మరి ఇప్పుడు చేస్తున్న సినిమా సగం షూటింగ్ అయిపోయినా నెక్స్ట్ ఏంటో చెప్పట్లేదు నాని. మరి ఇంతకీ ఈయన నెక్స్ట్ సినిమా ఏమై ఉంటుంది? ఈ పాట నానికి ఇంత బాగా సూట్ అవుతుందని పాట రాసినప్పుడు చంద్రబోస్ కూడా అనుకుని ఉండరేమో. నాని కెరీర్ కు ఈ పాటే పర్ఫెక్ట్. ఇప్పుడు ఓ సినిమా చేస్తున్నప్పుడే కనీసం 2 దర్శకులను లైన్లో పెట్టడం నాని స్టైల్. కానీ చాలా రోజుల తర్వాత ఈయన కన్ఫ్యూజన్ లో ఉన్నారు. కళ్ల ముందు చాలా ఆప్షన్స్ ఉన్నా ఎవరనేది తేల్చట్లేదు నేచురల్ స్టార్. నాని ప్రస్తుతం నటిస్తున్న సరిపోద శనివారం 2 మేజర్ షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. దర్శకుడు వివేక్ ఆత్రేయ తీరు చూస్తుంటే మరో 2 నెలల్లోనే షూటింగ్ అంతా పూర్తి చేసేలా కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే నాని నెక్స్ట్ ప్రాజెక్టుపై కన్ఫ్యూజన్స్ ఎక్కువవుతున్నాయి. త్రివిక్రమ్ పేరు వినిపించినా అది ఇప్పట్లో వర్కౌట్ అయ్యేలా లేదు. మరోవైపు దసరా దర్శకుడు శ్రీకాంత్ వదెలా స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలోనే ఉన్నారు. తమిళ దర్శకుడు శివి చక్రవర్తితో ఫైనల్ అనుకున్న సినిమా కాస్త బడ్జెట్ కారణంగా ఆగిపోయింది. ఇప్పుడు నాని ముందున్న ఒకే ఒక్క ఆప్షన్ వేణు. బలగంతో గుర్తింపు తెచ్చుకున్న ఈయన నాని కోసం ఓ కథ సిద్ధం చేశారు. అది ఆయనకు నచ్చిందని తెలుస్తోంది. సరిపోదా శనివారం తర్వాత నాని చేయబోయే సినిమా ఇదే అని తెలుస్తోంది. మొత్తానికి చూడాలిక నాని వేణు కలిసి ఎలాంటి ప్రాజెక్ట్ చేయబోతున్నారు. హౌ, ఎలా, కేసా? బాలయ్య జోరు చూశాక అందరిలోనూ ఇలాంటి డౌట్సే వస్తున్నాయి ఇప్పుడు. అఖండ ముందు వరకు 30 కోట్లున్న మార్కెట్ పెరిగితే ఎగిరిగితే 20 కోట్లో 30 కోట్లో పెరగాలి. కానీ ఒకేసారి 100 కోట్లకు ఎలా వెళ్ళిందా అని జుట్టు పీక్కుంటున్నారు. తాజాగా ఆయన మరో సెన్సేషనల్ దర్శకుడితో సినిమాకు సిద్ధమవుతున్నారు. మరి అదేంటి? ఇంతకీ బాలయ్య జోరుకు రీజన్ ఏంటి? ఇప్పుడు మనం చూస్తున్నది బాలయ్యను కాదు, ఆయన వర్షన్ 2.0ను. ఒకప్పుడు ఒక్క హిట్ కొడితే 3-4 ఏళ్ల వరకు మరో హిట్ కోసం అభిమానులు ఆశగా ఎదురు చూసేవాళ్లు. కానీ ఇప్పుడు అలా కాదు, వరుస విజయాలు కొడుతూనే ఉన్నారు ఎన్బీకే. దాదాపు 30 ఏళ్ల తర్వాత హ్యాట్రిక్ అందుకున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరితో వరుసగా 3 సెంచరీలు కొట్టిన సీనియర్ హీరోగా రికార్డ్ తిరగరాశారు. అఖండ ముందు వరకు బాలయ్య వేరు, ఆ తర్వాత బాలయ్య వేరు. అక్కడి నుంచి ఆయన పాత్రల ఎంపిక పూర్తిగా మారిపోయింది. ఓవైపు ఫ్యాన్స్ కోసం యూత్ రోల్ చేస్తూనే మరోవైపు ఏజ్డ్ రోల్స్ చేస్తున్నారు. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరిలలో బాలయ్య క్యారెక్టర్స్ బలంగా కనెక్ట్ అయ్యాయి. బాబీ సినిమాలోనూ మధ్య వయస్కుడుగానే నటిస్తున్నట్లు తెలుస్తోంది. 80వ దశకం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. బాబీ తర్వాత హరీష్ శంకర్ తో బాలయ్య సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ కేవిఎన్ ప్రొడక్షన్స్ లో ఇది రానుంది. ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ తో బిజీగా ఉన్నారు హరీష్. ఇక పవన్ ఉస్తాద్ మళ్లీ ఎప్పుడు మొదలవుతోందో తెలియదు. అందుకే ఎన్బీకే కోసం హరీష్ శంకర్ కథ సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ అయితే ఫ్యాన్స్ కు పండగే. హ్యాపీ సమ్మర్. అదేంటి ఇంకా రాలేదుగా, మరో 2 నెలల టైం ఉందిగా అనుకుంటున్నారు కదా.
ఏం చేస్తాను చెప్పండి, తొందరపడి ఓ కోయిల ముందే కూసింది అన్నట్లు మన హీరోలు కూడా ముందుగానే సమ్మర్ను ముందుకు తెచ్చేస్తున్నారు. ముఖ్యంగా మీడియం రేంజ్ హీరోలైతే ఫిబ్రవరి మార్చ్లోనే రచ్చ చేస్తున్నారు. మరి ఈ ఎర్లీ సమ్మర్ వచ్చే సినిమాలేంటో చూసేద్దామా? సాధారణంగా సినిమాలకు సంక్రాంతి ఆ తర్వాత సమ్మర్ ని మించిన సీజన్ ఉండదు. అదేంటో మరి మన నిర్మాతలు మాత్రం ఎగ్జామ్స్ పీరియడ్ అయిన ఫిబ్రవరి మార్చ్లోనే సినిమాలను పరీక్షలకు పంపిస్తున్నారు. బంగారం లాంటి ఏప్రిల్ మే వదిలేసి ఎర్లీ సమ్మర్ అంటూ ముందుగానే వస్తున్నారు. అలా ఫిబ్రవరిలో ఈగల్తో మొదలైన సినీ జాతర ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ వరకు కంటిన్యూ కానుంది. ఫిబ్రవరి 2న అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ వచ్చింది. తాజాగా ఈగల్ విడుదలైంది. ఫిబ్రవరి 16న ఊరి పేరు భైరవకోనతో సందీప్ కిషన్ వచ్చేస్తున్నారు. ఆ తర్వాత ఎందుకో మరి ఫిబ్రవరి 3, 4 వారాలని హీరోలు వదిలేశారు. మళ్లీ మార్చ్ 1 నుంచి మోత మోగబోతోంది. ఆపరేషన్ వ్యాలంటైన్తో వరుణ్ తేజ్ తెలుగు, హిందీలో దండయాత్రకు సిద్ధమవుతున్నారు. మార్చ్ 8న శివరాత్రి కానుకగా గోపీచంద్ మాస్ సినిమా భీమాతో పాటు విశ్వక్సేన్ ప్రయోగాత్మక చిత్రం గామి కూడా విడుదల కాబోతోంది. ఇక మార్చ్ 29న సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న క్రేజీ మూవీ టిల్లు స్క్వేర్ రాబోతోంది. ఆ తర్వాత వారం ఏప్రిల్ 5న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ రాబోతోంది. అక్కడితో మీడియం రేంజ్ సినిమాలకి ఫుల్ స్టాప్ పడి మే 9న ప్రభాస్ కల్కితో రంగంలోకి దిగబోతున్నారు. ఒక్క హిట్ రాగానే పొలోమని 10 సినిమాలు ఒప్పుకుంటూ ఉంటారు హీరోయిన్లు. అలా చేసి చేతులు కాల్చుకున్న ముద్దు గుమ్మలు కూడా చాలా మంది ఉన్నారు మన ఇండస్ట్రీలో. ఆ తప్పు తాను చేయనంటున్నారు మృణాల్ ఠాకూర్. సినిమాల ఎంపికలో మృణాల్ ఫాలో అవుతున్న తీరు చూస్తుంటే బాబోయ్ అనకుండా ఉండలేం. సైలెంట్ గా ఉంటూనే సెన్సేషనల్ ప్లానింగ్ చేస్తున్నారు ఈ బ్యూటీ. మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ లో ప్రస్తుతం బాగా వినిపిస్తున్న పేరుది. చేసింది 2 సినిమాలే కావచ్చు, కానీ ఆ రెండిట్లోనూ మృణాల్ గ్లామర్ కంటే పర్ఫార్మెన్సే మాట్లాడింది. దాంతో ఆమె కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. కానీ మృణాల్ మాత్రం నిదానమే ప్రధానమంటున్నారు. ఒక సినిమా అయ్యాకే మరో సినిమా అంటూ నింపాదిగా అడుగులేస్తున్నారు. బాలీవుడ్ లో బోల్డ్ షో, టాలీవుడ్ లో ట్రెడిషనల్. మృణాల్ ఫాలో అవుతున్న ట్రెండ్ ఇదే. ఆమె కావాలి అనుకున్న ఇమేజ్ కాదు, కానీ దర్శకులు మాత్రం మృణాల్లోని నటిని మాత్రమే చూస్తూ గ్లామర్ కోణాన్ని వదిలేశారు. సీతారామం, హాయ్ నాన్న ఇమేజ్ అంత బలంగా పడిపోయింది. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ లో కూడా పద్ధతిగానే కనిపిస్తున్నారు మృణాల్ ఠాకూర్. ఆఫర్స్ క్యూ కడుతున్నా శ్రీలీల, కృతి శెట్టిలాగా తొందరపట్టలేదు మృణాల్. వాళ్లు చేసిన తప్పు తాను చెయ్యకూడదని ఫిక్స్ అయిపోయారు ఈ భామ. ఒకేసారి 6 డజన్ సినిమాలు చేస్తే అన్నీ రిలీజ్ అవుతాయేమో కానీ పెద్దగా లాభం ఉండదు అనేది మృణాల్ ఆలోచన. ప్రస్తుతం తమిళంలో శింబు, శివకార్తికేయన్, అజిత్తో జోడీ కడుతున్నారు. మరి మృణాల్ ఫాలో అవుతున్న ఈ దారి ఆమె కెరియర్ను ఎలా డిసైడ్ చేయబోతుందో చూడాలి. ప్రేమికుల రోజు ప్రేమించిన వాళ్లతో ఓ మంచి ప్రేమ కథా చిత్రం చూడడం కంటే ఆనందం ఇంకే ఉంటుంది చెప్పండి. ఇది మేం చెప్తోంది కాదండి బాబు, నిర్మాతల ఆలోచనలు అలా ఉన్నాయి మరి. అందుకే ఏరి కోరి మరి పాత సినిమాలను మరోసారి విడుదల చేస్తున్నారు. ఈ ఫిబ్రవరి 14న క్లాసిక్ లవ్ స్టోరీస్తో మరింత కలర్ఫుల్ కాబోతోంది. మరి ఆ రోజు రాబోతున్న సినిమాలేంటి? ఫిబ్రవరి 14 అంటేనే లవర్స్ కి మోస్ట్ స్పెషల్ డే. అందుకే ఆ రోజును టార్గెట్ చేసుకుని లవ్ స్టోరీస్ విడుదల చేస్తుంటారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు ఎలాగో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి దాన్ని ఫాలో అయిపోతూ ఈ వ్యాలంటైన్స్ డేకి కొన్ని కల్ట్ సినిమాలు మళ్లీ విడుదల చేస్తున్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది ఓయ్ సినిమా గురించి. ఇది ఫిబ్రవరి 14న మరొకసారి రిలీజ్ కాబోతోంది. సిద్ధార్థ్, శ్యామిలి జంటగా 2009లో ఆనందరంగా తెరకెక్కించిన ఓయ్ అప్పుడు వర్కౌట్ కాలేదు, కానీ ఆ తర్వాత కల్ట్ అయిపోయింది. అందుకే వ్యాలంటైన్స్ డేకు ఈ సినిమాను తీసుకొస్తున్నారు. అలాగే గౌతమ్ మేనన్ క్లాసిక్ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సైతం అదే రోజు విడుదల కాబోతోంది. ఈ సినిమాలోని పాటలకు ఇప్పటికీ అదే క్రేజ్ ఉంది. దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు మేకర్స్. ఇక పవన్ కళ్యాణ్ తొలి ప్రేమను ఇప్పటికీ ఒకసారి రీ రిలీజ్ చేశారు. అయినా కూడా వ్యాలంటైన్స్ డే పుణ్యమా అని మరొకసారి తీసుకొస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ సహా చాలా చోట్ల బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇవన్నీ ఎప్పుడో వచ్చిన సినిమాలైతే 2 ఏళ్ల క్రితం వచ్చిన క్లాసిక్ బ్లాక్ బస్టర్ సీతారామం సినిమాని వ్యాలంటైన్స్ డే రోజు స్పెషల్ ప్రీమియర్స్ కి ప్లాన్ చేస్తున్నారు. కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాదు, బాలీవుడ్ ఆల్ టైమ్ క్లాసిక్స్ దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే, దిల్ తో పాగల్ హై, మొహబ్బతే లాంటి సినిమాల్ని కూడా యష్ రాజ్ ఫిల్మ్స్ మరొకసారి విడుదల చేస్తుండగా ఎవర్ గ్రీన్ టైటానిక్ కూడా వ్యాలంటైన్స్ డే రోజు మళ్లీ విడుదల కాబోతోంది. మరి వీటిలో ఫిబ్రవరి 14ని క్యాష్ చేసుకునే ఆ సినిమా ఏంటో చూడాలిక. ఇది ఈ రోజు ఎక్స్క్లూజివ్. మరిన్ని ఎక్స్క్లూజివ్ స్టోరీస్ తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.